బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే తను అన్నట్టుగానే నేను చేసిన ఛాలెంజ్కి ఖచ్చితంగా 1 ఇయర్లో రెస్టారెంట్ని స్టార్ట్ చేసి అలాగే నేను బెస్ట్ రెస్టారెంట్ అవార్డుని గెలుచుకుంటాను అని కార్తిక్ అంటాడు. కార్తిక్ బాబు, మీరన్న మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు, మీరన్నట్టుగానే మీరు అనుకున్నది సాధిస్తారు కార్తిక్ బాబు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్, చూసావమ్మా, దీప నా పక్కన ఉండగా ఎప్పటికీ నాకు టైం లేదు, దీప నా పక్కనుంటే నేనేదైనా సాధిస్తాను అని చెప్పేసి కార్తిక్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఆ మాటలకి కాంచన, అనసూయ చాలా సంతోషపడతారు. ఒక పక్కన జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. బావకి హెల్ప్ చేసింది మావయ్య వాళ్ళ రెండవ భార్య అన్న విషయం అర్థమైంది, కానీ వీళ్ళందరూ ఇలా ఒక్కటైపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి అవకాశాన్ని అనవసరంగా వాళ్ళ వల్ల చేజార్చుకోవాల్సి వచ్చింది, కానీ ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోను అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే పారిజాతం జ్యోత్స్న జ్యోత్స్న అనుకుంటూ వస్తుంది. గ్రాని, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అరవటం కాదే, ఈ విషయం చెప్తే నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఏంటి, నేను అంత హ్యాపీగా ఉండే విషయం బావ దీపను వదిలేసి ఇంటికి వచ్చేశాడా? అది కళ్ళలో కాదు, కనీసం జీవితంలో కూడా జరిగిన విషయం. గ్రాని, నువ్వు నిజం చెప్తే నీకెందుకే అంత కోపం? సర్లే కానీ వాళ్ళ సంత ఎప్పుడు ఉండేదే, కానీ ముందు నేను చెప్పే గుడ్ న్యూస్ విను. ఏంటి గ్రాని అది? మీ నాన్న స్పృహలోకి వచ్చాడంట, ఇప్పుడే కాశీ ఫోన్ చేసి చెప్పాడు. గ్రాని, ఏమంటున్నావు నువ్వు? నీ కొడుకు స్పృహలోకి వచ్చాడా? ఏంటి నా కొడుకు అంటావేంటి? వాడు ఎంతైనా నీ కన్న తండ్రి, మర్చిపోయావా ఏంటి అలా అంటున్నావు? అదే గ్రాని, స్పృహలోకి వచ్చాడా? ఏమైనా చెప్పాడంట? చెప్పు గ్రాని. ఏదైనా ఎందుకు చెప్తాడే? అయినా నువ్వేంటి, నీ నాన్న స్పృహలోకి వస్తే సంతోషపడాల్సింది పోయి ఇలా కంగారు పడుతూ టెన్షన్ పడుతున్నావేంటే? జ్యోత్స్న, ఈ మధ్య నీకు పిచ్చి బాగా ఎక్కువైంది. గ్రాని ఇలా కూల్గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా గ్రానికి ఆ దాసుగాడు ఇంకా నిజం చెప్పలేదు, బ్రతికిపోయాను, కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నిజం చెప్తే అప్పుడు నా పని ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక పారిజాతం, మీ నాన్న అయితే స్పృహలోకి వచ్చాడు, కానీ అంతలోనే కళ్ళు తిరిగి పడిపోయాడంట. డాక్టర్ని పిలిపిస్తే ఇలాగే కొన్ని రోజులు అవుతుంది, ఆయన పూర్తిగా స్పృహలోకి రావటానికి కొన్ని రోజులు టైం పడుతుందని డాక్టర్ చెప్పి వెళ్ళాడంట. అవునా, పోనీలే, అంటే నిజం చెప్పలేదన్నమాట అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక పారిజాతం, పోనీలేవే, ఇప్పటికైనా వాడు కళ్ళు తెచ్చాడు. నా కొడుకుని ఎవరైతే కొట్టారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. అవును, జీవితాంతం వాళ్ళు జైల్లో చెప్పుకొడు తినాలి, నాశనమైపోవాలి, పురుగులు పట్టిపోవాలి అని పారిజాతం తిడుతూ ఉంటే, గ్రాని ఆపుతావా? ఎందుకలా తిడుతున్నావు? ఇదేంటే, మీ నాన్నని కొట్టిన వాళ్ళని తిడుతూ ఉంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? కొంపతీసి నువ్వు కానీ వాణ్ణి కొట్టలేదు కదా? పిచ్చి పట్టిందా గ్రాని? ఎంతైనా నీ కొడుకు నా తండ్రి, అలాంటిది నేనెలా చేస్తాననుకుంటున్నావు? అవునవును, నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నీ కళ్ళల్లో బాధను చూశాను, నువ్వెందుకలా చేస్తావు? చేసిన వాళ్ళకి అలా అవ్వాలి అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం, సరేలే, నేను బయటికి వెళ్తున్నాను అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న, ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా గ్రాని కొడుకు ఏదో ఒక రోజు కళ్ళు తెచ్చి ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తాడు. అప్పుడు దీపే వారసురాలని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు బావని దీపని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అలాగే ఇంత మోసం చేసిన నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. అవును, ముందు బావ నుంచి దీపని ఎలా దూరం చేయాలో దాని గురించి ఆలోచించకూడదు. ఒకవేళ నిజం తెలిసినా ఈ ఆస్తి మొత్తం నాకే దక్కాలి, దాని గురించి నేను ఆలోచించాలి. అవును, ముందు దాని గురించి ఆలోచిస్తాను అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. దాసు స్పృహలోకి వచ్చిన విషయం ఈ పాటికి పిన్ని ద్వారా జ్యోత్స్నకి తెలిసే ఉంటుంది. జ్యోత్స్న మరి దాసుని ఎందుకు చంపాలనుకుంది? అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఇదంతా నాకు ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సుమిత్ర దశరథకి కాఫీ ఇస్తుంది. కానీ దశరథ మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంటాడు. ఏమైందండి? నేను పిలుస్తున్నా పలక్కుండా దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. దేని గురించి? జ్యోత్స్న గురించే సుమిత్ర. జ్యోత్స్న గురించా? దేని గురించండి? మళ్ళీ జ్యోత్స్న ఏమైనా తప్పు చేసిందా?
రెస్టారెంట్లో మళ్ళీ ఏదైనా పొరపాటు చేసిందా? రెస్టారెంట్లో చేస్తే ఏముంది, ఎంతో కొంత నష్టం వచ్చిందని నేను వదిలేస్తాను. కానీ జ్యోత్స్న ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. తన ప్రవర్తనతో చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దాని గురించే మీరు చెప్పింది నిజమండి. జ్యోత్స్న దీపని, అటు కార్తిక్ని, వదిన్ని, అందరినీ కూడా ఇబ్బంది పడేలా చేసింది. జ్యోత్స్న ప్రవర్తన మారాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా అప్పుడే శివనారాయణ, అమ్మ సుమిత్ర, దశరథ, నాన్న, ఏంటి నాన్న, పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. ఈ విషయం మీ దగ్గరికి వచ్చి చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను. కూర్చోండి మావయ్య గారు. పర్వాలేదమ్మా, మీ ఇద్దరితో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఈ విషయంలో మీ నిర్ణయమే ముందు తీసుకోవాల్సిన నిర్ణయం. ఏంటి నాన్న, ఏమంటున్నారు? మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమెప్పుడూ కూడా అంగీకరిస్తాం. నాకు తెలుసు దశరథ, అందుకే మీతో ఒక మాట చెప్పడానికే వచ్చాను. చెప్పండి నాన్న. జ్యోత్స్నకి మంచి సంబంధం చూశాను. అవునా మావయ్య గారు? అవునమ్మా, నా ఫ్రెండ్ కొడుకు అరుణ్ చాలా మంచివాడు. అలాగే వాళ్ళకి అమెరికాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో కూడా వాళ్ళకి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలాగే యుఎస్లో చదువుకొని ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే జ్యోత్స్న లైఫ్ చాలా బాగుంటుంది. మీతో మాట్లాడదామని. నాన్న, మీరు చెప్పాక ఆ సంబంధం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ జ్యోత్స్న ఒప్పుకుంటుందా? జ్యోత్స్న ఒప్పుకుంటుంది. జ్యోత్స్న ఒప్పుకునే బాధ్యత నాది, సరేనా అని శివనారాయణ అంటాడు. ఆ మాటలకి దశరథ అలాగే సుమిత్ర చాలా సంతోషపడతారు. ఇక ఇంతలోకి కార్తీక్ అయితే ప్రతి బ్యాంకుకి వెళ్తాడు. ఇక తన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి తనకి పర్సనల్ లోన్ ఇవ్వమని అంటారు. చూడండి సార్, మీ సర్టిఫికేట్స్తో లోన్ ఇవ్వడం ఇంపాసిబుల్. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే ఆ జాబ్ని బట్టి మీకు అయితే ఇస్తాము అని ప్రతి బ్యాంక్లో చెప్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే ప్రతి బ్యాంక్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రతి చోట కూడా మీరు ఏదైనా షూరిటీ పెడితేనే మీకు బ్యాంక్లో లోన్ దొరుకుతుంది, లేకపోతే లోన్ ఇవ్వలేము అని అంటూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీధర్ ఒక బ్యాంక్ దగ్గరికి వస్తాడు. బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేసి వస్తూ ఉంటే కార్తీక్ ఇక లోను కోసం అతన్ని బ్రతిమాలట్టం చూస్తాడు. ఇక నవ్వుకుంటూ అక్కడే కారు బయట నుంచొని వెయిట్ చేస్తూ ఉంటే కార్తీక్ బయటికి వస్తాడు. ఏంటి సుపుత్రుడా, ది గ్రేట్ కార్తీక్ గారు, లోను కోసం లోపలున్న మేనేజర్ కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమలాడుతున్నట్టున్నారు. కానీ మీకు చిల్లి గవ్వ కూడా దొరకలేదు కదా. చూడండి మాస్టారు, ఈరోజు నాకు చిల్లి గవ్వ దొరకకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. ఎలా సాధిస్తావు? షూరిటీ లేకుండా ఎవ్వరు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. ఆ విషయం నీకు బాగా తెలుసు. అయినా ఎందుకురా ఈ వృధా ప్రయత్నాలు? ఈ బ్యాంకులో ఉండే మేనేజర్ నాకు బాగా తెలిసినవాడు. నేనొక్కసారి రికమెండ్ చేస్తే నీకు లోన్ ఇస్తాడు. ఇప్పించమంటావా? చెప్పరా? ఒక్కసారి నేను చేసిన దానికి తప్పైపోయింది నాన్న, నువ్వు మాతో పాటు ఉండొచ్చు, మనమందరం కలిసుందాము అను. ఇప్పుడే వెళ్ళి నువ్వు లోన్ ఇప్పించడం కాదు, నా యావదాస్తి తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. చూడండి మాస్టారు, పగటిపూటే కళ్ళకంటున్నట్టున్నారుగా, అది ఎప్పటికీ జరగదని మీకు బాగా తెలుసు. చూడండి, నువ్విలాగే అనుకుంటూ ఉండు, నేను హోటల్ పెట్టి అప్పుడు నేనంటే ఏంటో నీకు ప్రూవ్ చేయిస్తాను అంటూ కార్తీక్ కోపంగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళరా వెళ్ళు, నువ్వు నా దగ్గరికి వస్తేనే నీకు అనుకున్నది జరుగుతుంది. నీకు చివరికి మిగిలింది నేను మాత్రమే. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకురా అంటూ శ్రీధర్ అనుకుంటాడు. ఇక కార్తీక్ అయితే చిరాగ్గా ఇంటికి వచ్చి, దీపా కాఫీ పెట్టు, చిరాగ్గా ఉంది, బాగా హెడ్డేక్గా ఉంది. అదేంట్రా కార్తీక్, ఎండలో వెళ్ళొచ్చావు, చల్లటి మంచినీళ్ళో లేదంటే జ్యూసో తాగకుండా కాఫీ పెట్టమంటున్నావేంటి? ఆ పెద్ద మనిషి ఉన్నాడుగా, నా బుర్ర తిన్నాడు. ఇదికి తోడు ఆ బ్యాంక్లో ప్రతి ఒక్కరూ షూరిటీ లేందే లోన్ ఇవ్వమని అంటున్నారు. తలంతా బద్దలైపోతుంది అని వెనకాలే అప్పుడే కాంచన, ఏంటి కార్తీక్, మళ్ళీ మీ నాన్న కనిపించాడా? కనిపించడం ఏంటి, ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఆ మహాప్రభు లేకపోతే నాకు చిల్లి గవ్వ కూడా దొరకదని, తన రికమెండేషన్తో నాకు లోన్ ఇప్పిస్తానని, మనమందరం కలిసి అతనితో కలిసిపోతే తన యావదాస్తి నా చేతిలో పెడతాడని సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నాడు. మీ నాన్న ఎప్పటికీ మారడ్రా అంటూ కాంచన అంటూ ఉంటే అప్పుడే దీప ఇక కార్తీక్కి కాఫీ తెచ్చేస్తుంది. ఇక కాఫీ తాగుతూ ఉంటే ఇక అనసూయ, ఏంటి కార్తీక్ బాబు, చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు? అదేం లేదులే అనసూయ గారు, దీప కాఫీ తాగాక
ఎటువంటి చిరాకైనా పోతుంది. కార్తీక్ బాబు, ఇందాక బ్యాంకులో లోన్లో షూరిటీ లేకపోతే డబ్బులు ఇవ్వనంటున్నారంటున్నారు. అవును దీపా, ఇప్పుడు ప్రతి బ్యాంకులోనూ షూరిటీగా ఏవైనా డాక్యుమెంట్స్ని అడుగుతున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ కార్తీక్ బాబు? అదే మన సొంతంగా ఇల్లు లేకపోతే ఇంకేమైనా ఆస్తులు ఉన్నట్టు డాక్యుమెంట్స్ ఉంటే వాటిని షూరిటీగా పెట్టుకొని లోన్ ఇస్తారు. కార్తీక్ బాబు, అయితే ఊర్లో ఉన్న మా ఇల్లుతో మీరు షూరిటీ పెట్టి లోన్ తీసుకోవచ్చు కదా. దీపా, అది నీ ఇల్లు, దాన్ని బ్యాంకులో పెట్టడం కరెక్ట్ కాదు. అదేంటి కార్తీక్ బాబు, ఇది మనం బ్యాంకులో షూరిటీకి పెడుతున్నాం అంతే కదా. ఆ లోన్ డబ్బులు వస్తే మీరే అనుకున్నట్టు మీ రెస్టారెంట్ని స్టార్ట్ చేయొచ్చు. అలాగే తర్వాత అప్పు కట్టాక మన పేపర్స్ని మనం తీసుకోవచ్చు కదా కార్తీక్ బాబు. అయినా ఇది మన ఇద్దరిది. అవును కార్తీక్ బాబు, మీరెప్పుడైతే నా మెడలో 3 ముళ్ళు వేశారో ఈ ఆస్తి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంతే హక్కు ఉంది అని వెనకాలే అనసూయ, అవును కార్తీక్ బాబు, దీప కోసం వాళ్ళ నాన్న ఇది మాత్రమే మిగిల్చాడు. ఇప్పుడు మనమున్న పరిస్థితికి ఇప్పుడు దీప వాళ్ళ నాన్న బ్రతుకున్నా అదే పని చేసేవాడు అని వెనకాలే ఇక కాంచన, అవునరా కార్తీక్, దీప చెప్పింది నిజం. ఈ ఆస్తి డాక్యుమెంట్స్ని పెట్టి నువ్వు నీకు కావలసిన లోన్ డబ్బులు తీసుకో అని వెనకాలే అప్పుడే కాశీ అలాగే ఇంటికి వస్తాడు. ఇక బావా, అక్క చెప్పింది నిజం, ఆ పని చేయండి. కావాలంటే నాకు తెలిసిన ఒక బ్యాంక్ బ్రోకర్ ఉన్నాడు, వాడితో నేను ఈజీగా మీకు లోన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. సరే కాశీ, మీరందరూ అంటూ ఉంటే నేనెందుకు కాదంటాను. ఒక మంచి పని కోసం నా భార్య తొలి అడుగు వేస్తే దానికి నేనెప్పుడు కూడా నిజంగానే ఉంటాను అని కార్తీక్ అంటాడు. ఇక కాశీ అయితే దీప ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకొని బయలుదేరతాడు. ఇక ఇంతలోకి జ్యోత్స్న అయితే ఒక లాయర్ని కలుస్తుంది. ఇక లాయర్, చెప్పండి మేడం, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏం చెప్తున్నాను విను. మా ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నీకు తెలుసు కదా, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా తెలుసు కదా. అవన్నీ కూడా తాత నా పేరున రాస్తున్నట్టు మీరు పేపర్స్ని ప్రిపేర్ చేయండి. ఏంటి మేడం మీరు అంటుంది? ఆస్తి పేపర్స్ మొత్తం మీ పేరున ప్రిపేర్ చేయాలా? ఈ విషయం మీ తాతగారికి తెలుసా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పని చేస్తావా లేదంటే వేరే లాయర్ని కలవమంటావా? నేను మీ ఫ్యామిలీ లాయర్ని మేడం, మీరేం చెప్తే అది ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడే పేపర్స్ని ప్రిపేర్ చేస్తాను, మీకు ఈవినింగ్ కల్లా నా జూనియర్ లాయర్తో పంపిస్తాను. ఓకే, ఇదిగోండి మీకు ఈ అమౌంట్ అంటూ జ్యోత్స్న అతనికి 1,00,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న మనసులో, ఒక్కసారి తాత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తే పూర్తిగా ఈ ఆస్తి మొత్తం నాదవుతుంది. అప్పుడు ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదని గ్రాని కొడుకు వచ్చి చెప్పినా ఈ ఆస్తి మొత్తం నా చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరు నన్ను ఏమీ చేయలేరు అని మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన లాయర్ అయితే జ్యోత్స్న చెప్పినట్టుగా పేపర్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే దశరథకి లాయర్ కాల్ చేస్తాడు. ఇక దశరథ, చెప్పండి లాయర్ గారు, ఇలా ఫోన్ చేశారేంటి? సార్, మీ అమ్మాయి జ్యోత్స్న గారు వచ్చి ఆస్తి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తన పేరును రాస్తున్నట్టు డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయమన్నారు. ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా అని వెనకాలనే దశరథ, వాట్, జ్యోత్స్న అలా చెప్పిందా? అవును, ఈవినింగ్ కల్లా పేపర్నన్నీ ప్రిపేర్ చేయమని చెప్పింది అని అనగానే దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాన్న అలాగే ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా నాన్న మాత్రమే తీసుకుంటారు. ఈ విషయం గురించి నాన్న నాతో ఏమీ చెప్పలేదు. మరి జ్యోత్స్న ఎందుకు పేపర్లన్నీ ప్రిపేర్ చేయమంది? జ్యోత్స్న ఎందుకు ఆస్తిని తనపైన రాయించుకోవాలనుకుంటుంది? దాసుని తలపైన కొట్టి చంపాలనుకుంది. ఇప్పుడు దాసు స్పృహలోకి వస్తున్నాడని తెలిసి ఆస్తి తనపైన రాయించుకోవాలని చూస్తుంది. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద నిజమే జ్యోత్స్న దాచినట్టు అనిపిస్తుంది. అదేంటో రేపే తేలిపోతుంది అని దశరథ అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది. రాగాల్నే ఇక శివన్నారాయణ అలాగే దశరథ హాల్లో ఉంటాడు. ఇక దశరథ, జ్యోత్స్న ఎక్కడి నుంచి వస్తున్నావు? డాడీ, అది చిన్న పనుంటే లాయర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా అంటే జ్యోత్స్న ఈ విషయం గురించి మాతో చెప్పాలనుకుంటుందన్నమాట అని అనుకుంటూ ఉంటే ఇక శివన్నారాయణ, ఎందుకమ్మా లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని వెనకాలనే, అది తాత, నేను లాయర్ దగ్గరికి వెళ్ళింది నేను కొత్త రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వాటికి కావాల్సిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్రిపేర్ చేయమని చెప్పాను. రేపు ఒకసారి నువ్వు అలాగే డాడీ ఆ పేపర్స్ మీద సంతకం చేస్తే నేను కొత్త రెస్టారెంట్ ఏర్పాట్లని చూసుకుంటాను. సూపర్ మనోరాలా, నిన్ను సీఈఓగా చేసినందుకు
మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇలాగే నువ్వు సీఈఓగా మన రెస్టారెంట్ని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకువెళ్ళాలి అని దశరథ శివనారాయణ పొగుడుతూ ఉంటే, దశరథ జ్యోత్స్న కొత్త రెస్టారెంట్ చెప్పి ఆస్తి మొత్తం నీపైనే రాయించుకుంటూ మమ్మల్ని మోసం చేస్తావా? నీకు రేపు నిజమేంటో తెలిసేలా చేస్తాను అని అనుకుంటాడు. ఇక శివనారాయణ, దశరథ జ్యోత్స్న చేసే పనికి అప్రిషియేట్ చేయకుండా అలా విచిత్రంగా చూస్తున్నావేంటి? ఏం లేదు నాన్న, రేపు పేపర్లో తీసుకొస్తుందిగా, అప్పుడే తనని అప్రిషియేట్ చేస్తాను అని దశరథ అంటాడు. ఇక జ్యోత్స్న, డాడీ ఎందుకనో ప్రతిసారి ఇలా డిఫరెంట్గానే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కాశీ అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు. బావా, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంట, నీకు 2 రోజుల్లో లోన్ శాంక్షన్ అయిద్దని ఇప్పుడే బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు అని అనగానే కార్తిక్, థ్యాంక్ యూ కాశీ, థ్యాంక్ యూ సో మచ్ బావా. అక్క నువ్వు సెటిల్ అయితే మా లైఫ్ కూడా సెటిల్ అవుతుంది, అందరం హ్యాపీగా ఉంటాము. ఉంటాను బావా అంటూ కాల్ కట్ చేస్తాడు. దీపా, మమ్మీ, అన్సీ గారు. ఏంట్రా కార్తీక్, ఎందుకలా అరుస్తున్నావు? దీపేది? దీపా, నువ్వు కూడా రా. కార్తీక్ బాబు చెప్పండి. శౌర్య, శౌర్య అంటూ శౌర్యని కూడా పిలుస్తాడు. ఏమైంది నాన్న? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి కార్తీక్ బాబు? డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంట. 2 రోజుల్లో మనం అనుకున్న అమౌంట్నే లోన్ శాంక్షన్ చేస్తారని మేనేజర్ చెప్పాడంట. ఇప్పుడే కాశీ ఫోన్ చేసి చెప్పాడు. అవునా కార్తీక్ బాబు? అవును, ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని అందరినీ పిలిచాను. నాన్న, అయితే నువ్వు కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేస్తావా? అవును రౌడీ, మనం కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాం. మరి రెస్టారెంట్ పేరేంట్రా అని కాంచన అడుగుతుంది. చెప్పానుగా, నేను స్టార్ట్ చేసే రెస్టారెంట్ పేరు దీపా రెస్టారెంట్. వాళ్ళు ఆ రోజు దాన్ని ఆపేయాలి అనుకున్నారు, కానీ ఇది నా కష్టార్జితం, మన డబ్బుతో పెడుతున్నది. దీప పేరునే రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాను. కార్తీక్ బాబు, వద్దు, మీ పేరునే రెస్టారెంట్ పెట్టండి. అదేంటి దీపా? అవును కార్తీక్ బాబు, ఒకసారి నా పేరున రెస్టారెంట్ పెడతానంటేనే ఈ కుటుంబం 2 ముక్కలైంది. కానీ మళ్ళీ అదే పని చేస్తే ఈ కుటుంబం ఇంకా దూరం అయిపోతుందన్న భయంతోనే ఈ విషయం చెప్తున్నాను. దయచేసి కాదనద్దు అని దీప అంటూ ఉంటే, ఇక కార్తీక్, దీపా, ఎప్పటికీ ఈ విషయంలో ఎటువంటి మనస్పర్ధలు రావు, నేను నీకు మాట ఇస్తున్నాను అని కార్తీక్ అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. జ్యోత్స్న అయితే శివనారాయణని అలాగే దశరథని హాల్లో కూర్చోబెడుతుంది. అప్పుడే జ్యోత్స్న చెప్పిన జూనియర్ లాయర్ అక్కడికి వచ్చి పేపర్స్ని ఇస్తాడు. డాడీ, తాత, ఇదిగోండి డాక్యుమెంట్స్, వీటి మీద మీరు సంతకం చేస్తే ఇక నేను కొత్త రెస్టారెంట్ పనులు స్టార్ట్ చేస్తాను. అవునా దశరథ, డాక్యుమెంట్స్ ఒకసారి అని అనగానే జ్యోత్స్న కంగారు పడిపోతూ, తాత, అన్నీ నేను చూసే నేను మీకు ఇస్తున్నాను. అవునా, అయితే దశరథ సంతకం చేయి అని అనగానే ఇక దశరథ వాటి మీద సంతకం చేయకుండా, వీటి మీద సంతకం చేయాల్సింది నువ్వేనన్నా, నేను కాదు అని అనగానే ఇక శివనారాయణ సంతకం చేయబోతూ ఒక్కసారిగా, నాన్న, ఎందుకైనా మంచిది ఒకసారి మీరు కూడా ఆ డాక్యుమెంట్స్ని చూడండి అని అనగానే ఇక శివనారాయణ, ఏమైందిలే దశరథ, జ్యోత్స్నని గుడ్డిగా నమ్మటం కరెక్ట్ కాదు నాన్న. ఒకసారి జ్యోత్స్న రెస్టారెంట్ బాధ్యతని అప్పగిస్తే ఏం చేసిందో మనం చూసాం కదా. మళ్ళీ వేరే వాళ్ళు మన తప్పుల్ని వేలెత్తి చూపించకుండా ముందు జాగ్రత్తగా వాటిని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయడం కరెక్ట్ కదా నాన్న. దశరథ అన్న మాటలో కూడా తప్పులేదు. ఒకసారి డాక్యుమెంట్స్ని చూశాకే సంతకం చేస్తాను అని అనగానే జ్యోత్స్న చాలా కంగారు పడిపోతుంది. ఇక శివనారాయణ అయితే ఒక్కసారిగా డాక్యుమెంట్స్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటిది ఏంటిది అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక జ్యోత్స్న, అది తాత. ఒక్కసారిగా శివనారాయణ చంప పగలగొడతాడు. పారిజాతం, సుమిత్ర అక్కడికి వస్తారు. ఏమైందండి? ఎందుకు జ్యోత్స్నని కొడుతున్నారు? ఎందుకు నా మనవరాల మీద చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నానా? ఈ ఆస్తి మొత్తాన్ని తన పేరున రాయించుకుంటున్నట్టు పేపర్లు తీసుకొచ్చి కొత్త రెస్టారెంట్ అని అబద్ధం చెప్పినందుకు, అందుకే కొట్టాను అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర, జ్యోత్స్న, ఏంటిది? ఆస్తి మొత్తం నీ పేరున రాయించుకుంటున్నావా? అవును మమ్మీ, నేను నా పేరున ఆస్తి మొత్తం రాయించుకుంటున్నాను. అయినా నేనేదో తప్పు చేసినట్టు ఎందుకు అలాగా? తాత నన్ను కొట్టాడు, ఎందుకు మీరు ఇంత కోపంగా అడుగుతున్నారు? ఈ ఆస్తి మొత్తం నాది కదా, ఈ ఇంటి వరుసరాల్ని నేను కదా. మరి అలాంటప్పుడు నాకు ఆస్తి ఇవ్వడానికి ఇంటి ప్రాబ్లం? ఆస్తి ఇవ్వడానికి మాకెటువంటి ప్రాబ్లం లేదు, కానీ దొంగచాటుగా అబద్ధం చెప్పి ఆస్తి రాయించుకోవాల్సిన అవసరం నీకే వచ్చింది అని దశరథ అంటాడు. ఇక జ్యోత్స్న కంగారుగా ఉంటూ, అది కాదు తాత, చూడు మనవరాలా,
నువ్వు ఇప్పటి వరకు ఏ తప్పు చేసినా తెలుసుకుంటావు అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేసి ఆస్తిని నీ పేరున ఎందుకు రాయించుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. తాత, నేను ఆస్తిని నా పేరు రాయించుకోవాలనుకుంటుంది నా స్వార్థంతో కాదు. అవును తాత, ఎప్పటికైనా ఈ ఆస్తి నాకు రావాల్సిందే. ఈ ఆస్తిని నా పేరున రాయించుకుంటే రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు పోయి అందరం కలిసి ఉంటామనుకున్నాను. అదేంటి, ఆస్తి నీ పేరున రాస్తే రెండు కుటుంబాలు కలుసుకోవడం ఏంటి అని దశరథ్ అంటాడు. డాడీ, ఆస్తి తాత పేరున ఉండడం వల్లే కదా బావ అత్త హెల్ప్ చేస్తారంటే తీసుకోనన్నారు. అదే మేనకోడలుగా నేను వాళ్ళకి నా ఆస్తిలో భాగం ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జోస్ను చంప పగలు కొడుతుంది. నోర్మై, చూడు, మావయ్య గారు ఇస్తే వాళ్ళు ఆస్తిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఆ రోజు నీ మాటలతో వాళ్ళని బాధ పెట్టావు. ఇప్పుడు నీ చేత ఆస్తి రాయించుకొని కార్తీక్ని కాంచన వద్దని ఇంకా ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని చూస్తున్నావా? అబద్ధాలు చెప్తే కన్న తల్లిని కూడా చూడను. నిన్ను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని సుమిత్ర అయితే లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.